శ్రీమాత్రే నమః. నమస్తే అండి. శోభాస్ వరల్డ్కి స్వాగతం, సుస్వాగతం. ఒక చిన్న విషయం చెప్దామని మీ ముందుకు వచ్చానమాట. నాకు ఒక 30 ఇయర్స్ నుంచే బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్, చిన్న పర్సులు ఇవన్నీ కుట్టడం అలవాటు అనమాట. ఒక 30-35 రకాలు కుట్టింటాను నేను ఇప్పటిదాకా. ఏమంటే అవి కుట్టుకుంటాను, నా దగ్గర వాళ్ళకి కొంతమంది కుట్టించాను, కొంతమందికి పేరెంటంకి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం నాకు అలవాటు. అట్లా తర్వాత నాకు కుట్టుకొని చూసుకొని ఎప్పుడన్నా దాన్ని సంతోషపడ్డం ఇది నా అలవాటు అనమాట. ఇట్లాగా అది మీ ముందుకు తీసుకొద్దామని, నాకు చెప్దామని, ఒక చిన్న విషయం చెప్దామని. ఇది చూడండి, నా బ్లౌజు. ఇది వచ్చేసి ఇదంతా చాలా ముందుదే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి నెట్ మీద ఉల్లన్ వర్క్ వచ్చింది. చాలా ఏళ్ళ కిందే వచ్చింది అనుకుంటా, దాదాపు 10 ఏళ్ళు అయి ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసి. ఇది వచ్చేసి 500 రూపీస్. అప్పుడు ఒక బ్లౌజ్ పీస్ వచ్చేసి 500 రూపీస్. దాన్ని ఏం చేశానంటే నేను దాంట్లో మిగిలిన పీసులన్నీ ఇట్లా పౌచెస్గా కుట్టానమాట. ఆ బ్లౌజులో మిగిలిన పీస్ వచ్చేసి ఒక 3 పౌచులు కుట్టానమాట. నా గురించి తెలుసు అనమాట. మా టైలర్లకు నేను పర్సులు కుడతానని చెప్పేసి నాకు బ్లౌజులు కుట్టే టైలర్లు అందరూ నాకు మిగిలిన క్లాత్ నాకు రిటర్న్ ఇచ్చేస్తారనమాట. అందుకు నేనేం చేస్తానంటే దాన్ని ఇంత చిన్న పీస్ కూడా వేస్ట్ చేయకూడదు, 500 పెట్టి తీసుకున్నా అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న పౌసులు కుట్టేసాను అనమాట. ఎందుకంటే నాకు అది ఎంతో నచ్చింది బ్లౌజు. అదే అట్లాగా వేస్ట్ చేయొద్దు ఎందుకు అని చెప్పి తీసుకొని కుట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బాదంకాయ మోడల్ అనమాట. ఈ పౌచ్ వచ్చేసి బాదంకాయ. చిల్లర వేసుకోవచ్చు అండి, హ్యాండ్ బ్యాగ్లు వేసుకోవచ్చు, ఇట్లా చిల్లర కాయిన్స్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి పాట్ మోడల్ అనమాట. ఇది కూడా అంతే, మనము నోట్లు అన్నీ పెట్టుకొని ఇట్లాగా చిల్లర నోట్లు అన్ని పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా చూడండి, ఇది ఒక పౌచ్. ఇది మనం హ్యాండ్ బ్యాగ్ లాగా వాడచ్చు, పౌచ్ లాగా వాడచ్చు. దీనికి ఉన్న గాజులు చూడండి, స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. ఇదేమంటే కొన్ని రోజులు వాడాక కొంచెం కలర్ షేడ్ అయింది అనమాట. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇట్లా దీనికి అటాచ్ చేసేసాను పర్సుకు. ఇది చూడండి, పర్స్ వచ్చేసి ఇది ఫుల్ ఓపెన్ అనమాట. ఫుల్గా ఓపెన్ అయిపోతుంది పౌచ్. ఇది చూడండి, ఇట్లాగా పూర్తి ఓపెన్ అయిపోతుంది. సెల్ పెట్టుకోవచ్చు, ఇంకా ఏమైనా. ఇది ఒక పార్టీషన్, ఇక్కడ ఒకటి ఉంది. ఇట్లాగా దీన్ని ఇట్లా కూడా మనకు కావాలంటే ఇట్లా వాడుకోవచ్చు అనమాట. ఇట్లాగా ఈ మోడల్ కూడా వాడచ్చు. ఇట్లా నాకు కుట్టుకున్నాను అనమాట. నాకు ఒక ఇంట్రెస్ట్ కదా, నాకున్న ఇంట్రెస్ట్ను ఇట్లాగా తీసుకున్నాను. ఇది చూడండి, ఇది నా శారీ. ఇది వచ్చేసి దీంట్లో చీరలో బ్లౌజ్ వచ్చింది. దీన్ని కుట్టడం నాకు ఇష్టం లేదు, బాగుండదు చీరలో అని చెప్పేసి ఇట్లా ఒక బ్యాగ్ కుట్టాను. ఇదేమంటే ఒక హట్టు బ్యాగ్. హట్టు అంటే కొట్టంలాగే ఉంటుంది చూడండి, మీకు కనపడుతుందో లేదో, ఇట్లా కొట్టంలాగే ఉంటుంది. దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ కూడా ఒకటి చిన్నది పార్టీషన్ ఉందన్నమాట. దీంట్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు. నేనేమంటే సౌరాలు పెట్టుకుంటాను అనమాట. ఇది చిక్కుపడకుండా ఉంటాయి అని చెప్పేసి మా కోలాటానికి సౌరాలు వేసుకుంటాం కదండి, ఆ సౌరాలు అన్నీ చిక్కుపడకుండా ఉంటాయని నేను దీంట్లో పెట్టేసుకుంటాను. ఇది బాగా సెట్ అవుతుందని. ఇది చూడండి, ఇంకోటి నా బ్లౌజు పౌచ్. ఈ పౌచ్ చూడండి, ఇది కూడా బాదంకాయ మోడల్. ఇందాక చూపించాను కదా, దాంట్లో బాదంకాయ మోడల్. నేను దీంట్లో ఏం పెట్టాను చూడండి, ఫ్లక్కర్స్. ఇది కూడా ఏమంటే పాడవకుండా ఉంటుంది ఫ్లక్కర్ అని చెప్పేసి ఇట్లా ఈ ఫ్లక్కర్ ఇది పెట్టేసాను అనమాట. ఇంకోటి ఇది బ్లౌజు పౌచ్. ఇది చిన్నది అనమాట. మనకు పౌచ్ వచ్చేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పెన్సిల్ పౌచ్గా వాడుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే దీన్ని ఏమంటే చిన్నగా వన్ డే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు చిన్నగా చిన్న సోపు, ఫెయిర్ అండ్ లవ్లీ పౌడరు, స్టిక్కర్స్, దువ్వాన అట్లాగా పెట్టుకోవచ్చు. వన్ డే ట్రావెల్కి మన హ్యాండ్ బ్యాగ్లోకి బాగా సెట్ అయిపోతుంది అనమాట. ఇది చూడండి, ఇది ఒకటి. ఇది కూడా అలాంటిదే, చిన్న పెన్సిల్ పౌచ్ అనమాట. ఇది ఓకేనా. ఇది చూడండి, ఇదొక బ్లౌజు, ఇదొక బ్యాగ్. ఇది కూడా అంతే చూడండి. ఇదేమంటే చిన్న హ్యాండ్ బ్యాగ్. ఈ జిప్పు ఊడిపోయింది, తీసేసాను అనమాట. వేద్దాము కొత్తది, అది పాడైపోయింది అనమాట. రన్నర్ పాడైపోయినందుకు తీసాను, కొత్తది ఇవ్వాలి. ఇదొకటి. ఇంకోటి చూడండి, ఇదొకటి. ఇది వచ్చేసి చూడండి,
3 పార్టీషన్లు ఉంటుంది. ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి, ఇట్లా 3. ఇది చూడండి, ఇది మనం ఓన్లీ చిన్న బటన్ ఇచ్చేసామన్నమాట. ఇట్లా ఇవి దాదాపు కుట్టి నేను ఇవన్నీ 10 ఇయర్స్ పైన అయిపోయింది. మీరు ఫస్ట్ బ్లౌజ్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. దీంట్లో ఎట్లా తెలుసుకుంటారంటే మీకు ఐడియానే ఉంటుంది, అందరూ వాడింటారు. నెట్ మీద ఉల్లన్ వర్క్ వచ్చిన బ్లౌజులు మీరు అందరూ వాడే ఉండింటారు. అది చూస్తే మీకు అర్థమైపోతుంది ఎన్నేళ్ళ నుంచి అనేది అర్థమైపోతుంది. చాలా ఏళ్ళ కిందట వచ్చిందండి, ఒక 10 ఇయర్స్ అబౌవ్ అయి ఉంటుంది అనుకుంటా వచ్చి. అప్పుడు ఫ్యాషన్ రన్నింగ్లో ఉండేది, ప్లెయిన్ శారీస్ వర్క్ బ్లౌజులు వచ్చేటివి అనమాట. అప్పుడు కొన్నాను నేను. దాన్ని వేస్ట్ చేయకుండా ఇలాగ వేసాను అనమాట. నాకు ఇష్టం అండి శారీస్లో మిగిలినవి అవి ఇవి ఇంకా ఇవే కాదు, చాలా కుట్టాను నేను. ఇదేమంటే మీకు చూపిద్దాము, ఎవరికైనా నచ్చుతుందేమో, ఎవరైనా చేసుకుంటారు కదా ఇప్పుడు అంతా బ్యాగులు కుట్టడము, పౌచెస్ కుట్టడము, ఇలాంటి వాళ్ళకంతా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.